నమస్తే అండి. ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద మానవులందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే, పదే పదే చెప్తున్నాను అనుకోమాకండి. రానున్న కాలం చాలా విషం. అంటే మనలో మనకే పడదు. అన్నదమ్ములే మోసాలు, బావమరుదులే మోసాలు, అత్త కోళ్ళే మోసాలు. అలాంటి ఇవాళ చాలా చూస్తున్నారు. నేను చెప్పవసరంలా. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఇంకా రానున్న కాలం ఇంకా నశింపు ఎక్కువైపోతుందన్నమాట. వింత రోగాలు రావటం అవి ఎందుకు వస్తాయి అంటే అండి, మనం కొంచెం దైవశక్తి చేసుకునేటప్పుడు అంతా ఇల్లు శుద్ధి ఒళ్ళు శుద్ధి చేసుకొని చక్కగా ఆనందంగా మనం ఉన్నాం అనుకోండి, ఏ బాధలు ఉండవు. ఆరోగ్యాలు హ్యాపీగానే ఉంటాయి. మన కుటుంబాలు కూడా చల్లగా పచ్చగా ఆనందంగా ఉంటాయి. కానీ చాలామంది కూడా ఇప్పటివరకు కూడా ఏదో నేను విచిత్రంగా చూడండి, నా వీడియోలు 700 చిల్లర పైగా ఉన్నాయి. జిల్లేడు పూలతోనే చేస్తే ఎక్కువ. నాకు ఏంటో ఆ బ్రాంక్స్ అలా లాగేస్తాను అనమాట. ఇక్కడ చెట్లు ఉన్నాయి అని వెళ్ళిపోతాను ఆటోమేటిక్గా. ఎక్కడెక్కడికి వెళ్తాను. అర్థమైందా? అలాగే మీరు కూడా ఏదో ఒక పుష్పంతో పూజ చేసుకొని మీ కుటుంబాల్లో గ్రహాలు, గాలి, చెడు శక్తులు, చెడు పీడలు ఏయో వస్తూ ఉంటాయి మన కాళ్ళెమ్మటబడి. దైవశక్తి ఎంత గొప్పగా ఉందో శుద్రశక్తి కూడా అంతే గొప్పగా ఉంది. ఓకేనా? దైవశక్తి కొంతే ఇప్పుడు శుద్రశక్తులు 4 వంతులు రేదవుతున్నాయి తెలుసా భూమి మీద. అది ఎలా చెప్పగలను స్వామి అంటారు. చూడండి, దైవ దర్శనానికి వెళ్తున్నారు, ఈ పూట గుడికి వెళ్తున్నారు. ఒక ఆమె రాగానే కాళ్ళు లాగేస్తూనే ఉంటుంది. ఒక ఆమె రాగానే తల నొప్పి వచ్చేసింది అంట. వెళ్ళిపోయి వీళ్ళు డబల కడితో పడుకుంటారండి. ఎప్పుడు గుడికి వెళ్ళి వచ్చాక ఒక 10 నిమిషాలన్నా నేల మీద ఒక తలపాక పెట్టుకొని పడుకున్నాను అనుకోండి, అది అక్కడ చేసిన పూజ అనేది మీకు ఇంటికి ఫలించిద్ది. అంతేగాని అయిపోయింది అబ్బా మమ్మీ కొంచెం టీ పెట్టు, బాబు కొంచెం టీ పెట్టాయా, అయ్యా నేను లేవా కానీ పందాల డబ్బా, యాలక్కాయల డబ్బా, టీ పొడి డబ్బా, పాలపొడి ఎత్తుకోయా ఆ కాశీ దాకా. ఇంకేం తెలుసా, 4 రూపాయలు కనపడలేదు అనుకోండి, ఆ మానవురాలకి నొప్పులు తగ్గో, మీకు తెలీదు. అలాగే ఒకసారి ఎట్లాగే మేము పూలకి వెళ్తున్నామండి, తాడేపల్లి వెళ్తుంటే మా బాబు నేను వెళ్తున్నాము. ఒక పాప ఎంత ఎత్తు ఉంటుందండి, సంవత్సరం మాకు తెలియదు కానీ ఎంత ఎత్తు ఉంటుంది పాప. ఐరాంప్ ఉంది, అది తగిలి కింద పడింది. అని ఏడుతుంటే ఆ కురుకురు ప్యాకెట్ తీసి నీదేనమ్మా, నాదే ఉంది. మా జేబులో ఒక 5 రూపాయలు ఇచ్చి ఇగో నా ఏడు పాపి వెళ్ళిపోయింది. చూసారా? అట్లాగే చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు కూడా డబ్బు చూస్తే సచ్చేవాళ్ళు కూడా లేచి కూర్చుంటా అంటారు. ఇదేనండి బాబు. అసలు ఒక్కొక్క చోట ఇంత మానవులు చూస్తున్నానండి నేను. అసలు చెప్పకూడదు కానండి. గుళ్ళు దర్శిస్తా కూడా తెగలుతున్నారండి. అయితే అప్పుడప్పుడు గుర్తొస్తాయండి వాళ్ళకు. శివాలయం పాపం శివుడు అప్పుడప్పుడు కళ్ళకు వచ్చి రమ్మంటామంటే వెళ్ళిపోతూ ఉంటుంది. నరసింహస్వామి కూడా రమ్మంటే వెళ్తూ ఉంటుంది పాపం. అప్పుడప్పుడు వెళ్ళేసి ఇంటికి రాదు ఆమె గారు. మళ్ళీ ఉంటారుగా పాపం అండి, వాళ్ళు కాదు డబ్బు కలని అక్కడికి వెళ్తాం. అట్లాగే అలా వెళ్ళకూడదు. గుడికి వెళ్ళామా ఒక కొబ్బరి చెప్ప, నువ్వు కొట్టపైన అక్కడ కూర్చున్నావు అనుకోండి, ఒక చెప్ప పెడతారండి చేతిలో. ఏంటి చెప్ప పెట్టినప్పుడు ఏం చేయాలి? అమ్మయ్యానికి ఇంటికి వచ్చేసి నీకు మనవల్లో, కోళ్ళల్లో, కొడుకులో, బామ్మలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, నా పూజ వింతగా సరదాగానే మాట్లాడతాను. నేను విడిగా ఎట్లా మాట్లాడతాను, పూజ ఎలా మాట్లాడుతూ ఉంటాను. కానీ దైవశక్తి చాలా గొప్పది, చాలా ఫుల్ పవర్ అనమాట. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది వినండి, పూజ చేసుకోండి. కాదు స్వామి ఎంత చేస్తానంటారా, ఎక్కిరాలంటారా, మాకేదో చేశారంటారా, అలాంటి అనుమానాలు ఉంటే తీర్చేసుకోండి. నా కాడ కాదు, ఎక్కడికైనా కాదండి. నా కాడికి రావాలనుకోండి, నా వీడియో నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. జై లక్ష్మీ, జై లక్ష్మీ గణనాయ స్వామి, పనకాల స్వామి, చంద్రకృష్ణ తాలక్ష్మి, భాగ్యలక్ష్మికి జై, తల్లి మాతాకి జై, అమ్మల గన్నమ్మకి జై. నాగు ఓం భగవతి ఓం నాగమ్మ తల్లి నమః. ఓం నాగమ్మ తల్లి
బ్రహ్మ విష్ణు మహేష్ వసుపతి బలపతి నమః. జై తల్లి, జై మాత. అమ్మ కామాకి తల్లి వేడుకుంటున్నాం. అమ్మ తల్లి మాతాకి జై. మా కుటుంబ సలహా మాతాకి ఎలాంటి చూసుకుంటారు. మాతాకి జై తల్లి, జై మాత. ఓం తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై. మమ్మగన్న తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. నాగండి రాజుకి నాగమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. జై తల్లి మాతాకి జై. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఇలా పూజ చేసుకొని మీ కుటుంబాలు మీ చేతులతోనే బాగు చేసుకుంటారని నేను ప్రతిరోజు కూడా పెట్టడం జరుగుతుంది. మీ ఒక్కరి కోసం కాకపోయినా వేరే వాళ్ళ కోసమైనా సరే పెడతాను అనుకోండి. మీకోసం కాకపోయినా వాళ్ళు చూస్తారు, మీరు చూస్తారు, ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది తెలుసుకుంటారని నేను కూడా నా ఆలోచనతో నా కుటుంబం పచ్చగా ఉంటారని నేను కూడా ఆనందపడుతూ ఈ వీడియోలు చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు కామాఖ్య తల్లి